స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా మనుషులు సన్యాసులు, సన్నాసులు 2 రకాలు. సన్యాసి అంటే సర్వం త్యజించి దైవాంశ సంభూతులుగా సమాజంలో ఏదో కొంచెం నేర్పుతున్నాను. వీళ్ళు మాత్రం సన్నాసుల్లో మొదటి రకం. అంటే సమాజం అంతా వీళ్ళ ముఖాన్ని ఊసి వదిలేసిన వాళ్ళు. వీళ్ళు ఎవరెవరిని ఏదో ఒకటి కెలికి, అంటే ఇంకా కొన్ని పేర్లు చెప్తాను, అది ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఇతని గురించి చెప్తాను. ఇతను భారత రాజ్యాంగం గురించి మాట్లాడతాడు. అమెరికాలో ఈ విధంగా జరిగింది అంటాడు, టోక్యోలో ఇలా జరిగిందని ట్వీట్ చేస్తాడు. ఈయన మాత్రం తమిళనాడు గురించి ఎందుకు మాట్లాడతాను అంటాడు. అది నిజంగా అది ఏ విధమైన ప్రక్షాళన చేయాలంటే, నువ్వు అంత నీతులు అన్ని కరెక్ట్ మాట్లాడే ఈ సన్నాసి చంద్రబాబుకు అమ్ముడు పోయినాడు అంటే ఈ బ్రోకర్ పని చేశాడా? అడగాలి కదా సార్. నేను చంద్రబాబుకు అమ్ముడు పోయినాడని ట్వీట్ చేసిన సన్నాసి మరి బ్రోకర్ నువ్వేనా అని నేను అడగాలి కదా. అడగకపోతే మాకు బాధ. రెండోది, ఎంత వస్తే అంత విధ్వంస రాజకీయం అంటాడు. మరీ దిగజారి వర్బల్ డయేరియా వచ్చినాడు మాదిర మానసిక వైద్యం. ఎవరికి మానసిక వైద్యం చేయించుకోవాలి? నీకే సినిమా లేకుంటే ఆ కర్ణాటక ఆడికీడికి తిరుగుతా పిచ్చి పట్టింది నీకు. ఆయనేమో స్టాండర్డ్గా ఉన్నాడు. సార్, మీకు మా నాయకుడి యొక్క గొప్పతనం గురించి చెప్తాను, వినండి సార్. మందకృష్ణ గారు సామాజిక వర్గాల బ్యాలెన్స్ లో పవన్ కళ్యాణ్ గారు అని నిజంగా ఆయన్ని ఉద్దేశించి మాట్లాడినాడు. అంటే ఆ సామాజిక ప్రకటనలో మాకు అన్యాయం జరిగిందండి అని. నిజంగా జరిగింది, కానీ మనకు అన్ని సీట్లు లేవు, మనం పొత్తులో పోతున్నాం, ఆయన మీద మీరు మాట్లాడొద్దు అని చెప్పినాడు సార్. ఆయన మాట్లాడినా కూడా మరి ఈరోజు నిండు అసెంబ్లీలో ఎస్ నేను పేరు పక్కన నేను రెడ్డి, నేను రాయల్, నేను ఇది అని చెప్పి చౌదరి అని వేసుకునే టైంలో వాళ్ళు ఎవరు అని చెప్పుకోలేని టైంలో ఎస్ నేను మందకృష్ణ మాదిగా అని ఆత్మగౌరవ బావుట ఎగరవేసిన నాయకుడు, ఆయన పోరాటం ఇష్టం అని చెప్పి నిండు సభలో చెప్పిన వ్యక్తి సార్. ఆయన విమర్శను తీసుకొని నేను చెప్పలేదే, ఆయన మనసులో నేను చెప్పినాడు. అంత పరిపూర్ణమైన స్వచ్ఛమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సార్. మరి ఈరోజు ఈ ప్రకాష్ రాజు అంటే నేను ఇంకా ఈ ఒక మాటతో ఈయన ముగించేస్తా. ఏదైతే మనం ప్రక్షాళన చేసుకోవడానికి మన ఇంట్లోనో పూజలు చేసేటప్పుడు ప్రక్షాళన అంటే ఇంకా అతను మాట్లాడిన మాటలకు మనం గోమూత్రంతో ప్రక్షాళన చేయాలంటారు. ఇలాగే మాట్లాడితే అతి త్వరలో ప్రకాష్ రాజుకు జన సైనికుల మూత్రంతో ప్రక్షాళన తప్పదు. ప్రకాష్ రాజ్ రాసుకో, మాకిష్టమైన వర్మ గారు ఎదురుగా చెప్తున్నాం, ఇలాగే కొనసాగితే జన సైనికుల గోమూత్రంతో నీ ప్రక్షాళన తప్పదు. మా నాయకుడిని మాట్లాడితే 100% మేము ఎక్కడ అనలేదే. మీరు అన్నారు ఇందాక ఆయన ఇంటర్వ్యూలో ఎప్పుడంటే ప్రకాష్ రాజ్ గురించి ఆయన అడిగితే ఆయన మంచి నటుడండి, మంచి నటుడండి, అన్ని రకాల తీగలు అని అంత గొప్పగా చెప్పినాడు మా నాయకుడు. మరి ఈరోజు ఎందుకు పిలిచి గెలుపుతున్నావు? ఆయన రాజకీయం ఎందుకు చేయాలంటావు? అక్కడికి ఎందుకు పోవాలంటే నువ్వెవడు అడగడానికి? ఫోన్ కిస్తా గొట్టంగా ఈ ప్రకాష్ ఎవరండి ఈయన? అసలు ఎందుకు ఆయన ఉద్దేశించి ట్వీట్ చేసేది? రా, నీకు దమ్ముంటే నువ్వు ఎక్కడికి వస్తావు? తమిళనాడు, కర్ణాటక, మొత్తం మహారాష్ట్ర అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేసి వచ్చిన నాయకుడు మా నాయకుడు. నువ్వు ఎక్కడ పెడతావో పార్టీ పెట్టు, రాజకీయ పార్టీ పెట్టి ఆయనలాగా నిలబడు, మాట్లాడు. వీ వెల్కమింగ్. అది కదా ప్రజాస్వామ్యంలో. బుద్ధి పుట్టినట్టు ఎక్కడో దానికొని ఎక్కడో కూర్చొని 2 ట్వీట్లు పెట్టి ఆమె చూసి ఏం జరుగుతుందని దాని మీద మళ్ళా ఇది ప్రక్షాళన. ఇంతకంటే అతని గురించి చెప్పడానికి ఏం లేదు. రెండోది, ఓకే, మరొకటి ఇందాక ఆయన ప్రస్తావించింది నాయకత్వం లేని జనసేన కోసం మేం భయపడాలా అంటున్నారు. అదే దాని గురించి వస్తున్నా. ఎస్, మాది చిన్న పార్టీ సార్. అంటే మా నాయకుడు అన్యంత ప్రక్షాళన చేసుకుంటా స్థాపించి అడుగడుగున అపజయాలు పోరాటాలు చేసుకుంటా అదే గౌరవంతో ముందుకు సాగుతూ ఉన్న నాయకుడు. మరి చిన్న పార్టీనే పెద్ద పార్టీ కదా పాపం. మా చిన్నపిరెడ్డి అన్నది వార్డు స్థాయి కమిటీలు ఉన్నాయి, మండల స్థాయి కమిటీలు ఉన్నాయి, జిల్లా స్థాయి కమిటీలు ఉన్నాయి, పటిష్టమైన రాష్ట్ర నాయకత్వం ఉన్నది. మరి ఎందుకు సార్ 11 సీట్లు పడిపినారు? ఎందుకు సార్ నాయకత్వం లేదు అంటున్న ఆ నాయకుడు మొహం చూసే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి ఇక్కడ కూడా కాదా బాబు, నువ్వు మహారాష్ట్రలో అవసరం, తమిళనాడులో అవసరం చేసుకుపోతే అక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్తో ఆయన నిలబడిన